ఉంగరం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాతృదేవో భవ అనాథ ఆశ్రమం వ్యవస్థాపకులు గట్టుగిరి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం గ్రామంలో సిపిఐ పార్టీ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి ప్రచారంలో భాగంగా సర్పంచ్ అభ్యర్థిని కలిసి ఆయన మాట్లాడారు. ప్రజలకు నిత్యం సేవ చేసే వ్యక్తికి సర్పంచ్ గా అవకాశం ఇవ్వండి అని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఏదో ఒకటి చేయాలన్న తపనతో యువత ముందుకొస్తున్నారు. అందులో భాగంగా అన్న మరి ముందుకు వచ్చి నేను తోచిన విధంగా నా ఊరికి సహాయం చేయాలి, ఏదో విధంగా ఆదుకోవాలని గత 6 సంవత్సరాల నుంచి కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మరి అన్నలో నాకు నచ్చింది ఏంటంటే, నేను రాజకీయాలకు చాలా దూరంగా ఉంటా, కానీ ఈ రోజు నన్ను ఇక్కడికి రప్పించింది ఏంటంటే అన్నది ఒక సేవా కార్యక్రమం బాగా నచ్చింది నాకు. ఏంటంటే ఎవరు చనిపోయినా కూడా ఏదైనా ఆపద ఉందంటే కూడా అన్న నేను ఇద్దరం పోటీ పడేది. ఖచ్చితంగా నేను వచ్చిన కాడికి అన్న వచ్చేది, అన్న పోయిన దగ్గర నేను వెళ్ళేది, కానీ తెలియదు అది ఒక్కటి నాకు చాలా బాగా నచ్చింది. ఈ రోజుల్లో మరి ఎవరైనా చనిపోతే అన్న వచ్చి మరి అక్కడికి వచ్చి సహాయ సహకారాలు చేసేది. అలాగే ఎవరికైనా ఆపద ఉందంటే మరి ఈ రోజుల్లో అంబులెన్స్ అంటే కూడా మరి ఫోన్ చేసిన తర్వాత అర్ధగంటకు గంటకు వచ్చేది, కానీ ఇమ్మీడియట్లీ కొట్టిన నిమిషానికే మన నారాయణపురంలో ఏ ఆపద ఉన్నా కూడా అంబులెన్స్ తక్షణం ఇంటికి వచ్చి మరి ఆ యొక్క పేషెంట్ ని హాస్పిటల్ కావచ్చు ఇంకెక్కడికైనా పంపించడానికి అదొక కార్యక్రమం చాలా బాగుంది. మరి ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో యువత ముందుకు రావాలి. మరి మనం కొన్నేళ్ల నుంచి కూడా చూస్తున్నాం సమాజంలో రాజకీయం అంటే ఏదో రకంగా నడుస్తూ ఉంది. అలా కాదు, మన నారాయణపురాన్ని మోడల్ గ్రామంగా తీర్చిదిద్దుతాడని ఒక నమ్మకంతో మరి అన్నని వాళ్ళు పార్టీ తరఫున ఎన్నుకున్నారు. ఆ నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా మరి ప్రతి ఒక్కరు కూడా 14 వార్డులకి 14 వార్డులు గెలిపించి అన్నని కూడా భారీ మెజార్టీతో గెలిపించి మన నారాయణపురాన్ని 6 సంవత్సరాల క్రితం ఎట్లుంది, 6 సంవత్సరాల తర్వాత ఎట్లా ఉందని ఒక్కసారి చూపించాలని తెలియజేసుకుంటూ, మరి ఈ యొక్క పార్టీ పరంగా మరి ఎవరైతే నువ్వడ్డారో మరి మెంబర్స్ మా సతీ కావచ్చు, అలాగే అన్నలు 14 మంది ఉన్నారు, వారందరికీ కూడా నా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. చాలా మానవ సేవ నమ్మి ఈరోజు తమ్ముడు ఒక మంచి పొజిషన్లో ఉండి ఊరి మీద ప్రేమతోటి నారాయణపురం ఎట్లయితే బాగుపడుతుంది, ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అని నమ్మి నాకు సంపూర్ణ మద్దతు తెలిపినందుకు తమ్ముడికి నేను హృదయపూర్వక నమస్కారం తెలుపుతున్నాను. మీ నమ్మకాన్ని ఒమ్ము చేయని తమ్ముడు, నేను మాత్రం ఈ ఊరిలో నాకు కన్న తల్లి ఉన్న ఊరు ఒకటే. నేను ఈ ఊరి రుణం తీర్చుకుంటా మీ అందరి సహకారంతో. రేపు ఖచ్చితంగా డెవలప్మెంట్ కమిటీ అనేది ఒకటి ఉంటుంది గ్రామానికి, అది వేస్తాను. మీలాంటి మేధావుల సలహాలు ఖచ్చితంగా దాంట్లో రిటైర్డ్ టీచర్స్ మేధావుల సలహాలు తీసుకొని ఖచ్చితంగా నేను ముందుకు పోతాను. ఇంకోటి మనకి ఏంటంటే ముఖ్యంగా సిపిఐ పార్టీ బలపరిచి దానికి తోడు ఎంతోమంది మేధావులంతా ఈరోజు బయట హైదరాబాద్లో ఉండి కూడా నాకు ఫోన్లు చేస్తున్నారు, మెసేజ్ పెడుతున్నారు. తమ్ముడు నువ్వు 6.5 సంవత్సరాలుగా నారాయణపురం పట్టుకొని ఒక్క ఓటుతో ఓడిపోయినా నువ్వు ఊరు పట్టుకొని ఎవడన్నా ఉంటే 5 సంవత్సరాల తర్వాత చూసుకుందాలని మళ్ళీ 5 ఏళ్ళకి ఒకసారి వస్తారు, కానీ నువ్వు ఊరు పట్టుకునే ఉన్నావు, మంచి చెడుకున్నావు కనుక మీకు మీ సేవలు ఖచ్చితంగా ఊరికి కావాలి. పదవి లేకుంటేనే ఇంత చేసినావు, పదవి ఉంటే నువ్వు ఎంత చేస్తావు అని వాళ్ళు నాకు మెసేజ్లు పెట్టి ఫోన్లు చేసి స్వచ్ఛందంగా వచ్చి ఏమైనా సపోర్ట్ చేస్తారు. ధన్యుని తమ్మి, నేను మీ నమ్మకాన్ని వమ్ము చేయను. నారాయణపురాన్ని ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి గారి ఆశీస్సులు ఉన్నాయి కనుక మనకు గవర్నమెంట్ ఉంది, ఎమ్మెల్యే గారు ఉన్నారు, రేపు ఆయన మినిస్టర్ అవుతుండు. ఇంతకుముందు జరగని అభివృద్ధి ఈ 5 సంవత్సరాల్లో మీకు చేసి చూపిస్తానని ఖచ్చితంగా మీ నమ్మకాన్ని వమ్ము చేయాలని, ఊరు మీద ఉన్న ప్రేమ నేను నిజంగా చెప్తున్నా. ఈ 6.5 సంవత్సరాల్లో నా ఫ్యామిలీ కూడా పట్టించుకోలేదు. ఫ్యామిలీలో ఫంక్షన్ అయితే కూడా వెళ్ళిపోయేది నేను. మా అత్తగారి తరఫు అయితే నా మీద విమర్శ ఉంటుంది పక్క, ఆయన రాడు అని. ఎందుకంటే నేను ఊరంటే అంత ప్రేమతో పనిచేసిన. మీ అందరి సపోర్టు ఇట్లాగే అందరి సపోర్టు వన్ సైడ్ తీసుకురండి. మీరు వేసే ఓటు అభివృద్ధి కోసం వేసే ఓటు ఇది, నాకు కాదు. నారాయణపురం ప్రేమ ఉన్న వాళ్ళందరూ ఇలాగే సపోర్ట్ చేస్తారని మీకు ఇంత సపోర్ట్ చేసిన గిరికి మరొక్కసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రేపు జరగబోయే 17 తారీఖు జరగబోయే ఎలక్షన్లో ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకే ఉంటుంది. హైదరాబాద్లో ఉండే మిత్రులందరూ కూడా ముందు రోజు వస్తే ఇంకా మంచిది. ఒకవేళ పొద్దున్నే బయలుదేరి ట్రాఫిక్ ఉంటుంది అంటే గుర్తుపెట్టుకుని 1 గంట వరకే ఉంటుంది కనుక అందరూ ఓటు హక్కు వినియోగించుకొని ఉంగరం గుర్తు మీద ఓటు వేసి వార్డులలో కూడా తమ వార్డులలో గుర్తులు మారిపోతాయి కనుక చూసుకొని సంపూర్ణంగా 14 వార్డులకు 14 వార్డులు సర్పంచ్గా ఉంగరం గుర్తు మీద భారీ మెజార్టీతో మీరు గెలిపిస్తే కనుక
రాజగోపాల్ రెడ్డి గారితో మాట్లాడి ఖచ్చితంగా మనకు ఒక మంచి ఫండ్ తీసుకొచ్చి నారాయణపురంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, సీసీ రోడ్లు డెవలప్మెంట్ ఎప్పుడు జరగనంతగా జరిపిస్తాను. దాంతోపాటు మన తెలంగాణలోనే ఒక మంచి గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానని మీ అందరి సమక్షంలో నేను తెలుపుకుంటూ తమ్ముడికి మరొక్కసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.